మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని 2వ ఎంపీటీసీ పదవికి తెలుగుదేశం పార్టీకి చెందిన గుమ్మా ఎల్లయ్య రాజీనామా చేశారు. ఎర్రగొండపాలెం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం సందర్భంగా ఆయన తన రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ శ్రీనివాసరావుకు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గుమ్మా ఎల్లయ్య తాను ఎర్రగొండపాలెం 2వ టీడీపీ ఎంపీటీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎంపీడీఓ తమకు గౌరవం ఇవ్వడం లేదని, అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మండలానికి వచ్చే నిధులు, ప్రాంతీయ అభివృద్ధి అంశాలపై ప్రశ్నించినప్పుడు ఎంపీడీఓ దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా గోకులం షెడ్ల మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయని, రుణాల మంజూరులో బీసీలకు ఇవ్వకుండా ఓసీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ ఈ పరిణామాలకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఎంపీడీఓ శ్రీనివాసరావును విలేకరులు ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ ఎల్లయ్య ఒక రాజకీయ నాయకుడని, ఆయన విషయాన్ని తనను అడగడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఎర్రగొండపాలెం మండలం మార్కాపురం జిల్లా. నేను ఎర్రగొండపాలెం 2 ఎంపీటీసీని. ఇక్కడ గౌరవం లేనందువల్ల ఎంపీటీసీకి రాజీనామా చేశాను. ఎండిఓ అనే వ్యక్తి గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు. అందువలన ఏది అడిగినా కానీ సమాధానం అనేది లేదు. నీ దిక్కుండా సార్ చెప్పుకోపో అని మాట్లాడుతున్నాడు. అందువలన నేను మా ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశాను. గోకుల షెడ్లో 10,000 చొప్పున వసూలు చేశాడు. ఒక్క బీసీకి కానీ ఇవ్వలేదు. అన్ని ఓసీలకు తప్ప ఒక్క బీసీకి కానీ షెడ్ ఇవ్వలేదు. మొత్తం ఓసీలకే ఇస్తున్నాడు. బీసీలకు అనేది న్యాయం జరగటం లేదు. అతని ముడుపులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే చేస్తున్నాడు, ఎవ్వరికి చేయటం లేదు మిగతా వాళ్ళకి. రాజీనామా చేశాను. తెలుగుదేశం పార్టీ 2వ ప్రాదేశిక నెంబర్ గుమ్మా ఎల్లయ్య నా పేరు.